హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీత. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే డేస్ పులావ్ చేసుకుందాము. దానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకుందాము. అందులో స్పైసెస్ ఇలాచి, చెక్క, సోంపు, బిర్యానీ మొగ్గ, పువ్వు, లవంగాలు వేసుకోవాలి. ఫస్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకున్నామంటే తొందరగా అవుతుంది. ఈ ఆనియన్ వేసినప్పుడే గ్రీన్ చిల్లీ కూడా 4-5 వేసుకోండి. కట్ చేయవలసిన లేదు, అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని మరొకసారి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఫ్రై బాగా రోస్ట్ అయింది. ఇందులో కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటోస్ వేసుకుందాము. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, కాస్త పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, స్పైసెస్ ఇలాచి, లవంగ, చెక్క కొద్దిగా మనం మిక్సీ చేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఇందులో మిక్స్ చేసుకుందాం, చాలా బాగుంటుంది పేస్ట్. ఇందులో మనము కొద్దిగా బఠానీ, కట్ చేసి పెట్టుకున్న 2 పొటాటోస్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. మనము కాసేపు మనం ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇందులో మనం టేస్ట్ అయిన కారము, ధనియా పౌడర్, గరం మసాలా 3 వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. మనము ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను 2 గ్లాసెస్ ఇదే గ్లాస్తో రైస్ వేసుకున్నాను. దానికి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. కావాలంటే మీకు ఇంకా పొడి పొడిగా కావాలంటే కొంచెం తగ్గించి కూడా పోసుకోవచ్చు. 4 గ్లాసెస్ వాటర్. ఇది బాగా బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలి. బాగా మసులుతోంది. ఇప్పుడు మనము ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుందాం. రైస్ వేసుకుందాము. ఇది ఒకసారి కలుపుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. అంతేనండి, వేడివేడిగా ఉండే డేస్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్కి ఒక ప్లేట్ తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.